ఇప్పటి వరకు అఘోరాలనే చూసాం, కానీ ఇప్పుడు మీకు అఘోరీలను చూపించబోతున్నాం. ఎస్, మీరు వింటున్నది నిజమే. కొండగట్టులో మహిళా అఘోరి ప్రత్యేక పూజలు చేసింది. సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం, ప్రకృతి పరిరక్షణ ధ్యేయమని ఆ మహిళ అఘోరి చెబుతున్నారు. కొండగట్టు అంజన దర్శనానికి వచ్చిన అఘోరికి అర్చకులు స్వాగతం పలికారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం నాగసాధువుగా మారినట్లు చెప్పారు. కొండగట్టు నుంచి తిరిగి ప్రయాణంలో ఓ శ్మశాన వాటికకు వెళ్లారు. శ్మశానంలో కాలుతున్న చితి దగ్గరికి వెళ్లి ఏదో పూజలు చేసినట్లు విచిత్రంగా ప్రవర్తించారు. అది చూసిన స్థానికులు భయపడ్డారు. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు అఘోరి స్పష్టం చేశారు. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తాను అని తెలిపారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని చెప్పారు. హరిద్వార్ నుండి వచ్చానని, తెలంగాణలోని ఆలయాలన్నింటినీ సందర్శిస్తానని తెలిపారు.